దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ కుల గణన ఉండబోతోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గాంధీ ఫ్యామిలీ మాట ఇస్తే హరిహరాదులు అడ్డొచ్చినా ఆగదన్నారు. రాహుల్ మాటను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నేతపై ఉందన్నారు. సర్వేను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 33 జిల్లాలకు అబ్జర్వర్లను నియమించాలని సూచించారు. ఏ నేతైనా పార్టీకి నష్టం చేకూర్చేలా ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కుల గణనపై గాంధీభవన్లో నేతలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. కులగణన నవంబర్ 30లోగా పూర్తి చేసి దేశానికి రోల్ మోడల్ గా నిలుద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన పూర్తి చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు మోదీపై తెలంగాణ నుంచి యుద్ధం ప్రకటిద్దామని పిలుపునిచ్చారు. కులగణనపై గాంధీభవన్లో సమావేశం జరిగింది. ప్రక్రియపై నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల హామీలో భాగంగా కులగణన చేస్తామని రాహుల్ మాటిచ్చారని గుర్తు చేశారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే హరిహరాదులు అడ్డొచ్చినా చేసి తీరుతుందని చెప్పారు. రాహుల్ మాట నిలబెట్టుకోవడం ప్రతి కాంగ్రెస్ నాయకుడి కర్తవ్యమని చెప్పారు సీఎం. కాంగ్రెస్ పార్టీ లేకుంటే రేవంత్ రెడ్డికి గుర్తింపు లేదని, పార్టీతోనే గుర్తింపు పదవి వచ్చాయన్నారు ముఖ్యమంత్రి. కార్యకర్తలు నేతలంతా కష్టపడితేనే తనకు ఈ బాధ్యత వచ్చిందని చెప్పారు. పార్టీ జెండాతోనే ప్రజల్లోకి వెళ్లామని, పార్టీ విధానాన్నే అమలు చేశామని చెప్పారు. కులగణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది అబ్జర్వర్స్ ను నియమించాలని పీసీసీకి సూచించారు. కులగణన ఎక్స్రే మాత్రమే కాదన్న రేవంత్ రెడ్డి ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిదని చెప్పారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానమన్నారు రేవంత్. రాష్ట్రంలో చేసేది బీసీ కులగణన కాదని సమగ్ర కులగణన అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సర్వే రిపోర్టును డిసెంబర్ 7లోగా హైకోర్టుకు సమర్పిస్తామన్నారు. నవంబర్ 2న జిల్లాల్లో సమావేశాలు, 5 లేదా 6న రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. కేంద్రం చేపట్టబోయే జనగణనలో ఓబీసీ కులగణన చేయాలని తీర్మానం చేసి పంపుతామన్నారు. సమయం వచ్చినప్పుడు బీఆర్ఎస్ నేతల అవినీతిపై చర్యలుంటాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వేని ఒక ప్రయారిటీ సబ్జెక్ట్ గా తీసుకోవడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా సభలో మాట్లాడుతూ డిసెంబర్ 7న మేము అధికారం చేపట్టి సంవత్సరం అవుతుంది. దాంట్లో భాగంగా సమగ్రంగా హౌస్ హోల్డ్ సర్వే జరిపి పూర్తి డీటెయిల్స్ ని హైకోర్టుకి సమర్పించడం, తద్వారా లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ పాటించడం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వం కులగణన నిర్ణీత టైంలో పూర్తి చేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఏ సామాజిక వర్గం ఎంతుందో గుర్తించి దాని ప్రకారమే రాజకీయ పదవుల కేటాయింపు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు జూపల్లి. అన్ని రకాల ప్రశ్నలలో పొందుపరచడం జరిగింది. ఇది ఎవరి కోసమే కాదు, వాళ్ళ మంచి కోసమే, ఇంక్లూడింగ్ రాజకీయ పదవులు కూడా ఆ దామాశాల పదవులు అందడం కోసమే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు, ప్రధానంగా అది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయినా, ఇంకో పార్టీ బీజేపీకి సంబంధించి అయినా, ఇవాళ కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కేసీఆర్ అయినా, బీఆర్ఎస్ నాయకులైనా, అంటే ప్రతి అంశం పట్ల రాజకీయాన్ని చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దేశంలో కులగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సామాజిక వర్గాల వారీగా లెక్కలు తీస్తామని చెప్పారు. మొత్తము రిజల్ట్స్ లో చూస్తే 90% కన్నా ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకే ఉంది. కేవలం 9.8% పవర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళు క్వాలిఫైర్ కావడం జరిగింది. అయితే ఏదైతే ఇంతకుముందు అపోహ ఉండేనో, మాకు జనరల్ కేటగిరీలో వస్తే మాకు మళ్ళా రిజర్వేషన్లో పంపిస్తారని, అది కాదని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సంగారెడ్డి కలెక్టరేట్లో బీసీ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను ఖరారు చేసే అంశంపై బహిరంగ విచారణ చేశారు. ఓటర్ లిస్టు ఆధారంగా బీసీల రిజర్వేషన్లు చేయొద్దని తాము చెప్పామన్నారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. సర్వే ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించబోతున్నామని చెప్పారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి బీసీ గణన కొనసాగుతుందన్నారు. ఓటర్ లిస్టు ఆధారంగా బీసీల నిర్ధారణ చేస్తే తప్పులు జరిగే అవకాశం ఉంది. అట్లా కాకుండా సమగ్రంగా జరగాలి. ఇంటింటికి వెళ్ళేసి ఒక ఎన్యూమరేటర్ అనేది ఆ కుటుంబాన్ని కలిసి వివరాలు సేకరించాలనే మాట చెప్తే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవటం జరిగింది.
బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్ల అమలు బాధ్యత బీసీ కమిషన్ కు అప్పగించడంపై ఆర్ కృష్ణయ్య హైకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని చెప్పారు. పిటిషనర్ తో ఏకీభవించిన కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీపావళి కానుకగా ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ జీవో విడుదల చేయగా రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో డయట్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక రాష్ట్రంలో మైనీస్ ను బ్యాన్ చేస్తూ మరో జీవో విడుదల చేయగా సెక్రటేరియట్ దగ్గర భద్రతలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా పలు కీలక జీవోలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తూ జీవో విడుదల చేసింది. 3.64% డీఏ పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. డీఏ పెంపు 2022 జూలై 1వ తేదీ నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపింది. నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నారు. 2025 మార్చి 31వ తేదీలోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు డీఏ బకాయిలు 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సిపిఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 10% ప్రాన్ ఖాతాకు జమ చేస్తారు. 90% 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నారు. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో డైట్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచింది ప్రభుత్వం. అన్ని రకాల గురుకులాలు, పలు శాఖలకు చెందిన అనుబంధ హాస్టళ్లలో డైట్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఒక్కొక్కరికి 950 రూపాయలు ఉన్న డైట్ ఛార్జీని 1330 రూపాయలకు పెంచారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1100 రూపాయల నుంచి 1540 రూపాయలకు పెంచారు. ఇంటర్ నుంచి పీజీ వరకు 1500 రూపాయల నుంచి 2100 రూపాయలకు పెంచారు. సర్కార్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 7,65,700 మంది హాస్టల్ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు 55 రూపాయలు ఉన్న కాస్మెటిక్ ఛార్జీలు 175కి పెంచింది సర్కార్. 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు 75 రూపాయలు ఉన్న కాస్మెటిక్ ఛార్జీలు 275కి పెంచారు. మైనైస్ పై బ్యాన్ విధించింది ప్రభుత్వం. ఫుడ్ సేఫ్టీ అధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ సమావేశమయ్యారు. హోటళ్లలో తనిఖీలు, నియంత్రణ కోసం నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీల పనితీరును మంత్రి ఆరా తీశారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మైనైజ్ ను కల్తీ ఎగ్స్, ఉడకబెట్టని ఎగ్స్ తో తయారు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని మంత్రికి ఫుడ్ సేఫ్టీ అధికారులు వివరించారు. కేరళలో మైనైజ్ పై బ్యాన్ విధించిన విషయాన్ని మంత్రికి తెలిపారు. తెలంగాణలోనూ బ్యాన్ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో భద్రతలో మార్పులు చేపట్టింది రాష్ట్ర సర్కార్. సెక్రటేరియట్ సెక్యూరిటీ నుంచి స్పెషల్ పోలీసులను తొలగించింది. ఇప్పటి వరకు సచివాలయ భద్రతను టీజీఎస్పీ పర్యవేక్షించగా ఇక నుంచి ఎస్పీఎఫ్ పోలీసులు సెక్రటేరియట్ దగ్గర గస్తీ కాయనున్నారు. సెక్రటేరియట్ భద్రతలో మార్పులు చేస్తూ రాష్ట్ర డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో అరెస్టులు తప్పవన్నారు మంత్రులు. తన బామ్మర్దిని కాపాడుకునేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇటు మూసీ ప్రక్షాళనతో ప్రజలకు అంతా మంచి జరుగుతుందని చెప్పారు. విపక్షాలు అనవసర కామెంట్స్ బంద్ పెట్టుకోవాలన్నారు. నందనవనంలో డబుల్ ఇండ్లను ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించి అర్హులకు ఇవ్వాలన్నారు లీడర్లు. జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగింది రావుల పార్టీనో రేవ్ పార్టీనో వాళ్లకే తెలియాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఫామ్ హౌస్ కేసులో 2 రోజులు తన బామ్మర్ది రాజ్ పాకాలను కేటీఆర్ఏ దాచిపెట్టారని ఆరోపించారు. రేపో మాపో అరెస్టులు ఉంటాయన్నారు. టానిక్ షాప్ కేటీఆర్ బినామీదేనన్నారు కోమటిరెడ్డి. అది రావుల పార్టీ కానీ రేవ్ పార్టీ కానీ దీపావళి ఉత్సవాల మాకైతే తెలియదు. దీపావళి ఉత్సవాలంటే దీపాలు పెట్టుకొని నోములు చేసుకొని పూజలు చేస్తారు. పోరాటం చేస్తాను ఎమ్మడి ఎవడున్నాడు కానీ విజయోత్సవాలు చేసుకునే ఊళ్ళల్లో కాదు. మీ ఫామ్ హౌస్లలో క్యాసినోలు ఆడుకొని సంబరాలు చేసుకొని మాకు అభ్యంతరం లేదు. దావత్ చేసుకోవాలంటే ఫారిన్ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ఆయన 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు కదా, టానిక్ షాప్ పెట్టుకొని ఇక్కడ అమ్మింది కదా, ఆ టానిక్ షాప్లో కొనుక్కొచ్చుకోవచ్చు కదా. పర్మిషన్ లేకుండా ఫారిన్లు ఇక్కడ వాడడం నిషేధం అని తెలియదా? 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి తెలియదా? ఎక్కడ తెచ్చుకోవాలంటే ఆ కేటీఆర్ని అడుగు. టానిక్ షాప్ కూడా ఆయననే ఓనరు.
మూసీ ప్రక్షాళనతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గత ప్రభుత్వం ఆర్టీసీని అడుక్కు తినే స్థాయికి తెచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలా కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కేసీఆర్ అయినా, బీఆర్ఎస్ నాయకులైనా అంటే ప్రతి అంశం పట్ల రాజకీయాన్ని చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 1,20,00,000 జనాభాకు సంబంధించిన హైదరాబాద్ పట్టణాన్ని అంటే ఇవన్నీ కూడా ఈ రోజున ఏ జరగాలన్నా అభివృద్ధి జరగాల, ఉద్యోగాలు రావాలా, పెట్టుబడులు రావాలా, ఇవన్నీ వస్తేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆదాయం పెరిగితేనే పేదలకు పంచే కార్యక్రమం చేయగలుగుతాం. హైదరాబాద్ సిటీలోని జనావాస సముదాయాల్లో టపాసుల దుకాణాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రమాదాలు నివారించేందుకు అందరూ సామాజిక బాధ్యత వహించాలన్నారు పొన్నం. దీపావళి ఒక వేడుక. ఈ సందర్భంలో జరిగే ప్రమాదాలను నివారించడానికి మనం అప్రమత్తంగా ఉండాలి. టపాసాలు కాల్చేటప్పుడు అందరూ జాగ్రత్తలు వహించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రం మొత్తం ముఖ్యంగా జంట నగరాల్లో టపాసుల దుకాణాలు చిన్న చిన్న సందుల్లో ఏర్పాటు చేసి ఇప్పటికే 2 ప్రమాదాలు జరిగినాయి. కాబట్టి అటువంటి వాటిని కార్యకలాపాలు జరగకుండా మైదాన ప్రాంతంలో మాత్రమే ఏర్పాటు చేసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా అధికారులందరినీ ఆదేశిస్తా ఉన్నాం. ఎల్బీ నగర్ సెగ్మెంట్ నందనవనంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించి అర్హులైన వారికి అందించాలని ఆఫీసర్లను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సెక్రటేరియట్లో మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్ నందనవనంలో ఉన్న ఇండ్ల సమస్య కేటాయింపుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మంకాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో ఉన్న న్యాయపరమైన సమస్యలను పరిష్కరించి అర్హులైన వారికి కేటాయించాలని సూచించారు. ఈ 2 అంశాలపై పూర్తిస్థాయి నివేదిక తనకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం కార్పొరేషన్ 3వ డివిజన్ కార్పొరేటర్ మలి జగన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు మంత్రులు పొంగులేటి, తుమ్మల. తర్వాత ఆయన అంతిమయాత్రలో పాల్గొని పాడెమోశారు మంత్రి తుమ్మల. కార్పొరేటర్ జగన్ మరణం వ్యక్తిగతంగా, పార్టీ పరంగా తీరని లోటని అన్నారు తుమ్మల. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీనిచ్చారు మంత్రులు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో విచారణ స్పీడప్ చేశారు మోకిల పోలీసులు. 8 గంటల పాటు రాజ్ పాకాలను విచారించారు. విజయ్ మద్దూరి ఫోన్ చుట్టూ ఎంక్వైరీ కొనసాగుతోంది. గతంలో జరిగిన పార్టీలు విజయ్కి డ్రగ్స్ పాజిటివ్ రావడంపై ఆరా తీశారు. రాజ్ పాకాల ఫోన్ను సీజ్ చేశారు. మరోవైపు కేసులో కొత్తగా బీఆర్ఎస్ లీడర్ జాన్సన్ నాయక్ రావడం హాట్ టాపిక్ అయింది. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల విచారణ కంటిన్యూ అవుతోంది. ఎంక్వైరీలో కొత్త ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. రాజ్ పాకాల విచారణ కీలక మలుపు తిరిగింది. ఆదిలాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నేత జాన్సన్ నాయక్ ఎంట్రీతో కేసు కొత్త మలుపు తిరిగింది. విచారణలో భాగంగా ఖానాపూర్ సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన జాన్సన్ నాయక్ ఫామ్ హౌస్ కు వచ్చారు. జాన్సన్ పేరు బయటకు రావడంతో కేసులో కొత్త విషయాలు బయటపడతాయనే చర్చ జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా జనవాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో రాజ్ పాకాల విచారణకు అటెండ్ అయ్యారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత తన లాయర్తో కలిసి మోకిల పోలీస్ స్టేషన్ కు వచ్చారు రాజ్ పాకాల. ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసులు జారీ చేసిన నోటీసులపై 2 రోజుల్లో స్పందించాలని రాజ్ పాకాలను ఆదేశించింది హైకోర్టు. అప్పటి వరకు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించింది కోర్టు. దీనికి సంబంధించి మోకిల ఎస్హెచ్ఓ, ఎస్ఐలకు ఉత్తర్వులు జారీ చేసింది. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. సుమారు 3 గంటలకు పైగా పాకాలను విచారించారు. ఫామ్ హౌస్ పార్టీ కేసుకు సంబంధించిన అంశాలపై రాజ్ పాకాల నుంచి వివరాలు రాబడుతున్నారు పోలీసులు. తర్వాత ఆయనను జనవాడ ఫామ్ హౌస్ కి పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ మరోసారి సోదాలు నిర్వహించారు. పార్టీ ఎవరు అరేంజ్ చేశారు, ఎవరెవరు అటెండ్ అయ్యారు, విదేశీ మద్యం వివరాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీకి అటెండ్ అయిన విజయ్ మద్దూరి ఎక్కడనే అంశాలపై కూడా రాజ్ పాకాలను ప్రశ్నిస్తారని తెలుస్తోంది. కేసులో A2గా ఉన్న విజయ్ మద్దూరి ఇంకా పరారీలో ఉన్నాడు. నిన్న ఆయన నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో 3 గంటలు తనిఖీలు జరిగాయి. విజయ్ మద్దూరి మొబైల్ కోసం సోదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విజయ్ మద్దూరి అందుబాటులో లేడన్న పోలీసులు కోర్టు ఇచ్చిన సమయంలోపు విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పారు.
డ్రగ్ టెస్ట్లో విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ వచ్చింది. అయితే రాజపాకాలనే తనకు డ్రగ్ ఇచ్చినట్టు విజయ్ మద్దూరి చెప్పినట్టు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల ప్రకారం రాజపాకాలను రేపు కూడా విచారించనున్నారు పోలీసులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు ఎంపీ డీకే అరుణ. జిల్లాలో ఏర్పాటు చేసిన పలు ఓపెనింగ్ కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. అటు బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు బీజేపీ నేతలు. ప్రజలు 3వ స్థానం ఇచ్చినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం తీరు సరిగా లేదని విమర్శించారు బీజేపీ నేతలు. మహబూబ్ నగర్ జిల్లా మాసపేట మండలం జానంపేటలో పర్యటించారు ఎంపీ డీకే అరుణ. రాష్ట్రంలో తొలి మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించారు. తర్వాత పరిశోధన కేంద్రంలో ఉన్న పరిస్థితులు, సౌకర్యాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు పౌష్టికాహార సమస్యలు లేకుండా చూడడమే ఎంఆర్హెచ్ఆర్యు ఉద్దేశమన్నారు. మహిళల్లో ఎనీమియా, రక్తహీనత సమస్య తగ్గించేందుకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలో డాక్టర్లు వివరిస్తారని తెలిపారు. పాలమూరు ప్రజలందరూ కూడా సంతోషాన్ని, మా అందరి ప్రజలందరి తరఫున కూడా నరేంద్ర మోదీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి 400 కోట్లతో మరి యొక్క ICMR-NIN సెంటర్ని, MRHRU సెంటర్ని మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం ఈరోజు. మరి ఈ సెంటర్ ద్వారా జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని నేను ఆశిస్తూ, ఇన్స్టిట్యూట్ వాళ్ళు వెళ్ళి రీసెర్చ్ల ద్వారా ఈ ప్రాంతాన్ని పక్కా అందరికీ కూడా మంచి హెల్త్ని, అదేవిధంగా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. సో మంచి హెల్త్ని ఆ తర్వాత ఆటోమేటిక్గా వెల్త్ వస్తుంది కాబట్టి అందిస్తారని చెప్పి నేను భావిస్తూ. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కేటీఆర్ రేవ్ పార్టీలతో బిజీగా ఉన్నారని విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. అవినీతి పరులను అరెస్టు చేస్తే స్వాగతిస్తామని చెప్పారు. దీపావళికి సుతిల్ బాంబులు పేలుతాయో లేదో చూడాలన్నారు. బీఆర్ఎస్ కు ప్రజలు 3వ స్థానం ఇచ్చినా వాళ్ల తీరు మారటం లేదని మండిపడ్డారు రఘునందన్. మూసీ డెవలప్మెంట్ కు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. దాని పేరుతో జరిగే అవినీతిని అడ్డుకుంటామని చెప్పారు రఘునందన్. బీఆర్ఎస్ జాగాలకు మేము ఎందుకు పోతామన్నా? బీఆర్ఎస్ కి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చారు. మాకు సిఆర్ఎస్ ఎందుకు ఇస్తారంటే మాకు అధికారం ఇస్తారు ప్రజలు. వాళ్ళకు ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చారు, వాళ్ళు ఫామ్ హౌస్లకి పరిమితమైనరు. తండ్రికో ఫామ్ హౌస్, కొడుకో ఫామ్ హౌస్, బిడ్డకో ఫామ్ హౌస్, అల్లునికో ఫామ్ హౌస్. గా ఫామ్ హౌస్లు మాకెందుకన్నా? టీఆర్ఎస్ స్థానం మాకెందుకు కోరుకుంటాం? మేము ప్రజల గుండెల్లో స్థానం కోరుకుంటాం, అధికారంలోకి రావాలని కోరుకుంటాం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినాక దానికి సిఆర్ఎస్ ఇచ్చిర్రు ప్రజలు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి ఫామ్ హౌస్లకు పరిమితం చేసిర్రు. అందుకనే పెద్ద సార్ పోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు, బయటకు వస్తలేడు. చిన్నసారి రేవు పార్టీ ఎత్తుండో, రావు పార్టీ ఎత్తుండో, చిన్నసారి ఎత్తుండు ఫామ్ హౌస్లలో. గా జాగా మాకెందుకన్నా? వాళ్ళ జాగాలకు మేము పోవాలని మేము ఏ రోజు కోరుకుంటలేము. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటాం. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో తీసుకొచ్చిన జీవో 27తో అవినీతికి ఆస్కారం ఉందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గతంలో తిరిగి బియ్యం ఇవ్వని రైస్ మిల్లర్లకు మళ్లీ ధాన్యం ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదిక మీద మిల్లర్లను ఏబీసీ కేటగిరీలుగా విభజన చేశారని ప్రశ్నించారు ఏలేటి. బీఆర్ఎస్ చేసిన తప్పులే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు ఏలేటి. వాళ్ళ దగ్గర నుంచి మీరు రియలైజ్ చేస్తామన్నటువంటి ప్యాడ్ ఇప్పటివరకు రియలైజ్ చేయలేదు కదా, దానికి మీరు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాను. దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఇంకా మిల్లర్ల దగ్గర ధాన్యం ఉన్నదని చెప్పి మన మంత్రి గారు చెప్తా ఉన్నారు. 20 నుంచి 25,000 కోట్ల రూపాయల ధాన్యం ఇంకా మిల్లర్ల దగ్గర నుంచి మాకు రావాలని చెప్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతున్నా, మొత్తం మీరు మిల్లర్ల దగ్గరకు రావాల్సినటువంటి ధాన్యం ఎంత? డిఫాల్ట్ అయినటువంటి మిల్లర్లు ఎవరు? ఏ కేటగిరీలో ఉన్న మిల్లర్ ఎవరు? బి కేటగిరీలో ఉన్న మిల్లర్ ఎవరు? సి కేటగిరీలో ఉన్న మిల్లర్ ఎవరు? పూర్తిగా డిఫాల్ట్ అయిన మిల్లర్లు ఎవరు? పబ్లిక్ డొమైన్ ఎందుకు పెడతలేరు? అసలు దీంట్లో కేటగిరీ ఎందుకు అంటున్నా? నారాయణపేట జిల్లాలో పర్యటించారు ఎంపీ డీకే అరుణ. ఓ ప్రైవేట్ వెంచర్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు. అనంతరం కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు అరుణ. మహారాష్ట్ర సంపదను మహాయుతి సర్కార్ పూర్తిగా దోచుకుందన్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం షిండే ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలపై ఛార్జ్షీట్ రిలీజ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠా ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈవీఎంలతో ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతోందని ఆరోపించారు. ఢిల్లీలో కాలుష్య నివారణకే క్రాకర్స్ బ్యాన్ చేశామంది ఆప్ సర్కార్. మహాయుతి సర్కార్ పాలనలో మహారాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని తెలిపింది కాంగ్రెస్ పార్టీ. ప్రజా సంపదను బీజేపీ మిత్రపక్షాలు దోచుకున్నాయని ఆరోపించింది. మహాయుతి పాలనలోని అక్రమాలపై ఛార్జిషీట్ రిలీజ్ చేసింది. బీజేపీ పన్నాగాలను మరాఠా ప్రజలు గుర్తించారని, అసెంబ్లీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ.
మహారాష్ట్ర ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ఎంవీఏతో కలిసి పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల. ఎస్పీ చీఫ్ అఖిలేష్ తో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఎంవీఏ నేతలు కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. మొత్తం 288 స్థానాల్లో మహావికాస్ అగాడి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. ఎంవీఏ కంటే మహాయుతి కూటమితోనే అంతర్గత కొట్లాట్లు ఎక్కువన్నారు రమేష్ చెన్నితల. आपस में महायुति में भयंकर लड़ाई चल रहे हैं और बीजेपी के जो नेता शिंदे ग्रुप में छिन्न में लड़ रहे हैं और एनसीपी के नेता के कोटे में बीजेपी लड़ रहे हैं. कभी ऐसा मैंने कभी राजनीति में नहीं सुना है. एक विचित्र गठबंधन है महायुति का कोई प्रभाव नहीं है, कोई अस्तित्व नहीं है. केवल बीजेपी ने शिंदे और अजित पवार को खत्म कर दिया इस चुनाव से. ఈవీఎంలతో ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ. ప్రజాస్వామ్యం చాలా విలువైందని, దాన్ని టెక్నాలజీకి వదిలిపెట్టలేమన్నారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు వినియోగించాలని డిమాండ్ చేశారు. భారత్ కంటే ముందు ఈవీఎంలు వినియోగించిన దేశాలన్నీ తిరిగి బ్యాలెట్ పేపర్కు మళ్లాయని చెప్పారు. ఈవీఎంల బ్యాటరీ లైఫ్ పై అనుమానాలు ఉన్నాయన్నారు మనీష్ తివారీ. ఈవీఎం క్యాన్ యాక్చువల్లీ బి యూజ్డ్ ఫర్ అ ఫుల్ డే and at the end of it or 3 days later have 99% battery life. This is absolutely incomprehensible, and I fail to understand that why is the Election Commission of India such a passionate advocate of electronic voting machines. దేశంలో మళ్లీ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్నారు ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా. హర్యానా ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు స్వీకరించినందుకు ఈసీఐకి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టికల్ 324 ప్రకారం 1% అనుమానం ఉన్నా ఈసీకి చెప్పొచ్చన్నారు మనోజ్ ఝా.